హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే ఇది ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా ఛానల్ చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే ఇంకొక విషయం చెప్పాలండి, చాలామంది నా వీడియో చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ అండి, లైక్ ఇచ్చి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అప్పుడు నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ హెల్ప్ చేస్తారు కదూ. ఇంకేంటండి సంగతులు? ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేసి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు కూడా వెళ్ళి చకచక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? ఇంకా మార్నింగ్ లేవగానే పాలు, కాఫీ, ఛాయ్తో స్టార్ట్ అవుతుందన్నమాట డే. ఎవరికైనా అంతే కదండి. నాకైతే కంపల్సరీ కాఫీ పడండి, అస్సలు బండి కదలదు. మా వారు మాత్రం పాపం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన అయితే డే రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఛాయ్ పెట్టేశాను. పాలు కాగగానే వేడి వేడి పాలతో నేను కాఫీ కలిపేసుకుంటాను. ఒక పక్కన ఆయనకి ఛాయ్ పెట్టేస్తానమాట. రెండు ఒకసారి అయిపోతాయి. అబ్బా, కాఫీ వాసన తగిలితే పై ప్రాణాలు పైకే అండి. ఎంత ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుందో. నాలా మీకు కూడా ఎవరికైనా అనిపిస్తుందా? కాఫీ లవర్స్ ఉంటే కనుక అటెండెన్స్ ప్లీజ్. ఆ తర్వాత దేవుడి పాటలు వింటామండి. ఎవ్రీడే నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. మా డైలీ రొటీన్లో కంపల్సరీ దేవుడి పాటలు వింటాం. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా మా మున్నాగాడు రెడీ అయిపోయాడు. సహస్ర, అమ్మ టైం అయిపోతుందమ్మా, తొందరగా ఇప్పి చేయవా అంటుంది. సో ఇప్పి నూడిల్స్ చేశానండి. చాలా రేర్గా చేస్తాను ఇప్పి, ఎందుకంటే మ్యాగీ అంత మంచిది కాదు నన్ను అంటారు. బట్ మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఎక్స్ట్రీమ్గా తినేవారు కాదు. అప్పుడప్పుడే చేసేదాన్ని. బట్ తర్వాత నాకు కూడా తెలిసింది అంత మంచిది కాదు అని. సో ఎప్పుడైనా రేర్ కేసెస్లో లేట్ అయినప్పుడు చేస్తాను. ఇవాళ లేట్ అయింది లేవడము. ఇంకా ఇప్పి చేసేసానమాట. మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఇలాగే ఉంటుందండి నాకు పని హడావిడి. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో నా మార్నింగ్ రొటీన్ ఇదేనమాట. సో ఇలా ఉంటుంది. ఎవరికైనా హడావిడే కదా. ఇంకా మా అమ్మగారు కూడా కిందికి వెళ్ళొచ్చాడు, వాళ్ళ అమ్మమ్మ ఎందుకో పిలిచిందని వెళ్ళి. ఇంకా పాపం ఇంకా సగం నిద్రలో ఉంటారండి. లేవగానే కొంచెం రిలాక్సేషన్కి అలా కూర్చుంటారు. కాకపోతే లేచారంటే చాలా త్వరగా రెడీ అయిపోతారండి. అస్సలు విసిగిచ్చారు. ఇంకా మా అమ్మగారికి కొంచెం బాడీ పెయిన్స్ అవి తగ్గాయి. అది బొట్టు పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదమ్మా అంటే అది వెళ్ళి పెట్టుకుంటోంది అమ్మ. మున్నాను అడిగాను, పెట్టుకున్నానమ్మా అంది. సో ఇంకా పిల్లలు బ్యాగ్స్ అవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దుకున్నారు. ఇప్పుడు ఇంకా అమ్మగాడేమో బొట్టు పెట్టుకుంటున్నాడు. మర్చిపోయిందనమాట బొట్టు పెట్టుకోవడము. సో ఇంకా పెట్టుకుంటోంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది కదా హడావిడి. ఇంకా వాళ్ళ నాన్నని కూడా పిలుస్తున్నారు. ఆయన ఏదో ఆఫీస్ మెసేజ్ ఏదో వచ్చిందని చూసుకుంటుంటే నాన్న రా నాన్న వెళ్దాము అని ఇంకా బయలుదేరి వెళ్తున్నారనమాట. సో కొంచెం ఎండ లేదండి ఇవాళ. ఎందుకు 11:30, 12 వరకు కూడా మూగా ఎండలాగే ఉంది. అంత ఎండ లేదు ఈరోజు. మా పక్కింటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పాను కదా. సో వాళ్ళ ఇసుకంతా మా ఇంటి ముందు కూడా వేశారు. పాపం ఏమంటామండి, ఇరుగు పొరుగు అన్నాక హెల్ప్ చేసుకోవాలి కదా. మా ఇల్లు కట్టుకునేటప్పుడు అంతా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాం అనమాట మేము. పాపం చాలా మంచివాళ్ళు. ఇంకా మా వారు పిల్లల్ని దింపొచ్చేసిన తర్వాత ఆఫీస్ వర్క్ ఏదో ఉందని చెప్పి చేసుకుంటున్నారు. నాన్నేమో టీవీ చూస్తున్నారు. అలాగే చిక్కుడుకాయలు తెచ్చానండి మార్కెట్లో. అవి తర్వాత మిరపకాయలు ఇవన్నీ ముచ్చుకలు అవి తీసి హెల్ప్ చేస్తున్నారనమాట. అమ్మ నాన్న అయితే చాలా హెల్ప్ చేస్తారండి మాకు. ఈ వయసులో కూడా వాళ్ళకి ఎంత ఓపికో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వయసు వచ్చిన తర్వాత మనం ఇంత ఓపికగా చేయగలుగుతామా అసలు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటో 40 ఇయర్స్కి ఏదో పెద్దవాళ్ళం అయిపోయినట్టుగా, అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అమ్మ నాన్నకి 75, అమ్మకి 72 అయినా స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకా నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశానండి. ఈలోపు మా వారు ఆయనది ఆఫీస్ వర్క్ అది అయిపోయాక ఇంకా తను ఫ్రెష్ అవ్వడానికి స్నానానికి వెళ్ళారు. ఈ గ్యాప్లో నేనేమో రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను, పప్పు పెట్టేశాను. పప్పు నిమ్మకాయ పప్పు చేశానండి. నిమ్మకాయ పప్పు అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. ఏం లేదండి, అది కూడా ఇంచుమించుగా మామిడికాయ పప్పులాగే ఉంటుందన్నమాట. అమ్మకేమో సొరకాయ పాలేసి కూర వండాను. అమ్మ పప్పు ఎక్కువ తినదనమాట. కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కడుపు నొప్పి వస్తుందని చెప్పి అమ్మకేమో కూర చేస్తున్నాను. నా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ వంట అంతా
అంతా అయ్యేలోపు మా వారైతే దీపారాధన చేసేసారు. ఎవ్రీడే ఇంట్లో మా వారే దీపం పెడతారండి. ఎందుకంటే ఇంటి యజమాని దీపం పెడితే ఇంటికి చాలా మంచిదన్నమాట. రెగ్యులర్గా నా వీడియో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను. మా వారు దీపారాధన చేసి ఆయనకు బాక్స్ అది ఇచ్చి ఆయన వెళ్ళిన తర్వాత నేను కూడా దీపారాధనకి దండం అది పెట్టుకుని నూనె వేసి అలా చేసుకుంటానండి. సో అదండి మార్నింగ్ రొటీన్ అయితే అలాగే ఉంటుందన్నమాట. ఇంక మా వారు బాక్సెస్ తీసుకుని వెళ్ళిపోయారు. వీడియో కూడా ఇంక అక్కడితో ఎండ్ చేసేసానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్వరు. బాయ్ బాయ్.